గాసారం గల్లంతైనప్పుడు ఏం చేసినా కలిసిరాదంటే గిదేనేమో. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువు తీరి ఏడాదిన్నర్థం గావొస్తోంది. ఇంకా ఏడేసిన గొంగడి గాణ్ణే ఉందనే ముచ్చట గుప్పుమంటోంది. గా బద్నాంను పోగొడదామని గణతంత్ర దినోత్సవం నాడు 4 పథకాల అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం. ఇప్పుడు ఆ పథకాలే ప్రభుత్వానికి ఎసరు పెట్టేలా ఉన్నాయి. మరి ఆ కథేందో తెలుసుకుందురు పదండి. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇంకా 3.5 సంవత్సరాల టైముంటే సర్కార్ కొంప ఎట్లా మునుగుతది అనుకుంటున్నారా? చెబుతా, గాముచ్చటే చెబుతా. వచ్చేవి సర్పంచ్ ఎన్నికలు. గవిట్ల కోసం ఈ పథకాల అమలు కార్యక్రమం ముందరేసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. దానిలో భాగంగా రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు సమీక్ష జూరు చేసిర్రు. మొదట్నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇందిరమ్మ ఇండ్లకు పెట్టింది పేరు. ఇప్పుడు లబ్ధిదారులు ముసిముసి నవ్వులు నవ్వుతుంటే పథకాలు అందనోళ్లు తిట్టిన తిట్టు తిట్టకుండా దిడుతుర్రు. ముందుగల పైలట్ ప్రాజెక్టు కింద మండలానికొక ఊరు చొప్పున మొదలుబెట్టిండ్రు. షురూ అయిన ప్రతి చోట తిట్ల దండకం ఎత్తుకుర్రు పథకాలు రాని జనాలు. ఈ ఎఫెక్టు సర్పంచ్ ఎన్నికల మీద గట్టిగానే పడేట్లుందని స్థానిక కాంగ్రెస్ నాయకులు చెవులు కొరుక్కుంటుర్రు. ఇలా ఉంటే ప్రతి ఊళ్ళో లొల్లిబెట్టమని కారుగుర్తు అధిష్టానం కార్యకర్తలకు చెప్పిందని ప్రచారం జోరందుకుంది. గత శాసనసభ ఎన్నికల్లో దళిత బంధు పథకం ఎంత మోసం చేసిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు వస్తున్న సందర్భంగా ఈ పథకాలు అమలు చేయడం, వాటికొస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఈ పథకాలు లోకల్ బాడీ ఎన్నికల్లో ఏదో తేడా కొట్టేలా ఉందని తెలంగాణ ప్రజానీకం భావిస్తున్నారు. చూడాలి మరి ఈ పథకాలు ఏ విధంగా ప్రభావం చూపిస్తాయో.